అందరికీ హాయ్ అండి, నేను మీ అన్సియా. ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. మా గార్డెన్లో మెంతి కూర హార్వెస్ట్ చేద్దాం. మెంతి కూర మళ్ళీ సీడ్లింగ్ చేసేద్దాం. మట్టి అనేది చూడండి ఇట్లా లూజ్ ఇట్లా ఉండాలి. ఎంత లూజ్ ఉంది కదా. ఇట్లా మెంతులు పోసే ముందు మట్టిని ఇట్లా గుల్ల చేసుకోవాలి. ఒక కంటైనర్లోకి కొంచెం మట్టి తీసి పెట్టుకోవాలి. తర్వాత సీడ్లింగ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం తీసిన మట్టిని పైన కప్పేసుకోవాలి. సీడ్లింగ్ అయిపోయిన తర్వాత మట్టిని కప్పేసుకోవాలి కంప్లీట్గా. దాని తర్వాత వాటరింగ్ ఇచ్చుకోవాలి. వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్లో ఇలా తయారవుతుంది. దాని తర్వాత హార్వెస్ట్ చేసుకోవడమే. ఇదంతా కూడా మనకు 1 వీక్ వరకు సరిపోతుంది. 1 వీక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే సీడ్లింగ్ చేసినామో అది మళ్ళీ రెడీ అయ్యి వస్తుంది. ఇది లాస్ట్ వీక్ పోసిన మెంతికూర అనమాట. ఈ వారం నేను హార్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు పోసిన మెంతికూర నెక్స్ట్ వారానికి మళ్ళీ